ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే. గురువుగారు, మనిషికి సాధారణంగా కొన్ని గోల్స్ ఉంటూ ఉంటాయి. డబ్బు పరంగా కూడా కొన్ని గోల్స్ పెట్టుకుంటూ ఉంటాడు. ఈ నెల నేను ఎంత సంపాదించాలి, ఈ సంవత్సరం నేను ఎంత సంపాదించాలి, ఎంత సంపాదిస్తే నా కుటుంబం నడుస్తుందని చెప్పి సాధారణంగా కొన్ని గోల్స్ పెడుతూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల అవి రీచ్ అవ్వలేకపోతూ ఉండి చాలా వరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతూ ఉంటారు. ఇలా మనీ పరంగా ఇబ్బందులు పడుతున్న వారికి మంచి మనీ రెమెడీ మా కోసం ఒకటి తెలియజేయండి గురుగారు. మనీ రెమెడీ అంటేనే గూస్ బంప్స్ నాకైతే నిజంగా. ఎందుకంటే డబ్బు అంటేనే దాని ఎనర్జీ వేరు. డబ్బు లేదా మనకు అసలు వాల్యూ లేదు గురుగారు. వాళ్ళ మనీ 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 డబ్బు డబ్బు రోజుకు ఒక 100 సార్లు మన నోటి నుంచి పలకాలి ఆ మాటని. ఎందుకంటే కొత్త సబ్జెక్టు మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మన ఛానల్స్ అన్నిట్లో కూడా కొత్త సబ్జెక్టు, కొత్తగా ఇది ఈ ఒక్క వీడియోతో ఆగుతుందా, మరి ఇంకో 4-5 వీడియోలు అవుతాయా, 40-50 వీడియోలు అవుతాయా, లేదా ఎన్ని వీడియోలు అవుతాయి అనేటువంటిది అయితే అమ్మవారి యొక్క అనుగ్రహము. డబ్బును ఆకర్షించడానికి గురుగారు మీ దగ్గర చాలా రెమెడీస్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ఇది నేను చెప్పేటువంటిది మన సబ్ కాన్షియస్కు సంబంధించినటువంటిది. ఇది పూర్తిగా ఈ సబ్జెక్టు వేరు. నేను దీనిని అనుభవిస్తూ ఉన్నాను. ఈ సబ్జెక్టును నేను గత 2.5 సంవత్సరాల నుండి కూడా దీని శోధనలో ఉండి ఇంత సమయం నాకు పట్టింది. ఈ సబ్జెక్టును నేను చెప్పాలి అని అనుకున్నా మన ఛానల్లోనే చెప్పాలి అనేటువంటి విధంగా నాకు అనిపించి నేను ఇవాళ చెప్పడం జరుగుతున్నా. ఎందుకంటే ఒకరికి ఒక యోగం ఉంటే అదే యోగం ఉంటుంది. ఒకరికి ఒక దరిద్రమైనటువంటి యోగం ఉంటే వాడిని తీసుకెళ్ళి, ఇప్పుడు కుక్కని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చునేబెట్టినా కూడా దాని బుద్ధి మార్చుకోలేదు, మళ్ళీ వచ్చి బురదలో పడుతుంది అన్నట్టుగా. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తి తాను చేసేటువంటి సేవకు ఎంతగానో మురిసిపోయినటువంటి ఒక సాధువు తనని కలవడానికి వస్తాడు. వచ్చేటువంటి సందర్భాలలో గొప్పగా కూడా తనతో మంచి మంచి పొలిటికల్ వారు కానీ డాక్టర్స్ కానీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత సాధువుని లోపలికి పిలుచుకుంటాడు. అతనితో చెప్పండి గురువుగారు, ఇటేమిటి వచ్చారో మీరు సాధువులు అని చెప్పి మాట్లాడితే, మీ గురించి నేను తెలుసుకున్నాను. సో మీరు ఇక్కడ ఉండేటువంటి వారు కాదు, మీరు నాతో రండి, మనం హిమాలయాల్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండకండి అని చెప్పంటే తను ఏం మాట్లాడలేదు. సరే అని చెప్పి తనతో ప్రయాణం సాగించాడు. ఒకానొక సందర్భంలో అడవిలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఆగారు చెట్టు కింద. నువ్వు ఇక్కడ ఉండు, నువ్వంటే సూటు బూటు మీద ఉన్నావు, నీకెవరు భిక్ష వేయరు, నేను ఊర్లోకి వెళ్ళి ఇంత భిక్ష తీసుకొని వస్తాను అని చెప్పి తను ఊర్లోకి వెళ్తాడు. ఆ సన్యాసి భిక్ష తీసుకొని వచ్చేలోపు ఈ మనిషి లేడు ఇక్కడ. ఏమైంది అని చెప్పి చూసేసరికి అయింది, కొంత దూరంలో పెద్ద పెద్ద గుడారాలు, మంచి మంచి క్యాబిన్స్ ఏర్పాటు అయి ఉన్నాయి. అందులో ఇతను రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు. నేను నిన్ను ఏమని చెప్పి తీసుకొని వచ్చినా, నేను అక్కడ ఉన్నవాటి ఇక్కడికి ఎందుకు వచ్చినావు? లేదండి, మీరు సార్ రండి అని చెప్పి వాళ్ళు అన్నారు, నేను వెళ్ళిన కూర్చున్నా అని చెప్పాను. అంటే వెనకటి కాలంలో బ్రిటిష్ లైక్ వారు ఉండేవారు. ఇతను వేసినటువంటి సూటు బూటుకు అయ్యో మా సార్ గారు అన్నట్టుగా తీసుకొని వెళ్ళి, అంటే నేను చెప్పేది ఏంటి అంటే తన యోగం అట్లా ఉన్నది. రాజు ఎక్కడున్నా రాజేరా అనే డైలాగ్ ఉంది కదా బాహుబలిగా. సో ఆ రేంజ్లో తను యూనివర్స్కు కనెక్ట్ అయి ఉన్నాడు. తన సబ్ కాన్షియస్ ఏదైతే ఉందో యూనివర్స్కు కనెక్ట్ అయి ఉంది. మన ఆలోచన, మన
ఏదైతే మన వ్యక్తిగత ఇప్పుడు నాకు ఒక అప్పు ఉంది, ఇవాళ ఎట్లా ఇవాళ అప్పు కట్టాలి అదే మైండ్లో ఉంటుంది. అప్పు కట్టాలనే ఉంటుంది కానీ మనీ సంపాదించాలనే రాదు ఇక మైండ్లోకి. ఉన్నా కూడా అది రాదు. ఆ అప్పు జోలే ఉంటుంది మనసులో, తన సబ్ కాన్షియస్లో నిండిపోయింది అప్పే. బండి ఈఎంఐ కట్టాలి, ఇవాళ లాస్ట్ డేటు, అదే ఉంటుంది. వాళ్ళు 1,00,000 రూపాయలు సంపాదించాలని ఉండదు కదా. నాకు నెలకు 30,000 వస్తే చాలు, 10,000ల్లో నా ఇల్లు గడిచిపోతుంది, ఓ 5-6 వేలల్లో నా ఈఎంఐలు వెళ్ళిపోతాయి, ఇంకో 5-6 వేలల్లో నాకు సంబంధించినటువంటి అలవాట్లు కానీ ఏమున్నా నా ఖర్చు వెళ్ళిపోతుంది. మిగిలిన 10,000 పక్కకు వేసినా కూడా మస్తు ఓహో అనుకునేటువంటి వారు ఉంటారు. నేను అనుకునేది ఈ ఆలోచన తప్పు, ఈ ఆలోచన చాలా తప్పు. మనము ఇంకా పెద్దగా ఆలోచించాలి, ఒక దగ్గర ఆగిపోకూడదు. 30,000 దగ్గర ఆగిపోకూడదు. అది అంతే కదా. ఇప్పుడు నాకు నెలకు 30 వస్తే చాలు అంటే నీకు అదే ఇస్తుంది కదా యూనివర్స్. అంతే. నాకు 1,00,000 అనుకో, 2,00,000 అనుకోవడానికి తప్పే ఉంది, అనుకోవడానికి తప్పలేదు కదా. బలంగా మనం అనుకుంటే యూనివర్స్ వింటుందంటారా? అదే నేను చెప్పేదే అది. ఆ అనుకోవడానికి కూడా ఒక సమయం ఉంది మనకు. ఇప్పుడు మన థామస్ ఎడిసన్ ఒక బల్బును కనిపెట్టడానికి, థామస్ ఎడిసన్ అనేటువంటి శాస్త్రవేత్త 100 సార్లు ఫెయిల్ అయ్యిండు. అతను 99 సార్లు ఫెయిల్ అయ్యిండు కావచ్చు. ఆ 100వ ఫిల్మెంట్ మారుస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఆ ఫిల్మెంట్ మార్చాడు, సక్సెస్ అయ్యిండు. తర్వాత తనిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. అర్థమైంది నేను చెప్పింది. ఏదైనా మనం ఒక సాధించే అటువంటి వరకు కష్టపడాలి. ఉదయం లేవడమా, లేదా జపం చేయడమా, లేదా యూనివర్స్ కనెక్ట్ అయి ఉండడమా, లేదా కొన్ని వర్డ్స్ మనం గురువులను పట్టుకొని ముందుకు వెళ్ళడమా, ఇలాంటివి చేసుకొని మనము ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఎప్పుడైతే మనకు గ్రిప్ దొరుకుతుందో బస్ కూర్చున్నాడు హ్యాపీగా. నీ దగ్గరికి అన్నీ వస్తాయి. నువ్వు ఉరుకులు పరుగులు అవసరం లేదు కదా నీ జీవితానికి. అర్థమైందా? సో అది గమనించుకోండి. ఆల్రెడీ ఒకటి సృష్టించుకున్న తర్వాత కూడా ఇంకా ఉరుకులు పరుగులు అనేటువంటి వాడు నిజంగా మూర్ఖుడు. సన్యాసికి ఏంది? జపం మాత్రమే, సాధన మాత్రమే, అన్నీ అతని దగ్గరికి వచ్చేస్తాయి సాధకులకు. కనుక ఉదయం 3:30 నుండి 5:30 మధ్యలో ఎవరికైతే మెలకువ వస్తుందో వారు నేను చెప్పే అటువంటి మాటలు చెప్పండి. ఒక 4 విషయాలు చెప్తున్నా నేను. ఈ 4 విషయాలు మాత్రమే వారు చెప్పండి. తరువాత మనము పోను ఈ సబ్జెక్టు ఈ యొక్క మనకు అమ్మవారి దయ వల్ల కానీ, ఆ యొక్క యూనివర్స్ దయ వల్ల కానీ మనకు సక్సెస్ అయ్యి ముందుకు వెళుతూ ఉంటే ఇంకా నేను సబ్జెక్టు నేర్చుకొని వీరికి అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. మనీ మంత్ర, ఈ యొక్క సబ్జెక్టు పేరే మనీ మంత్ర నెంబర్ 1 వీడియో ఇది. సో ఎన్ని వీడియోలు అయితే చూద్దాం. ఓకే. ముందుగా ఉదయం 5:30 లోపు, 3:30 నుంచి 5:30 లోపు ఎవరైతే విశ్వానికి కనెక్ట్ అయి ఉంటారో, ఎవరైతే ఈ సమయంలో నిద్ర లేచి కూర్చొని ఆ విశ్వానికి చెప్తారో మనం చెప్పినటువంటి మాటలు, ఎవరైతే మనం చెప్పినటువంటి సమయానికి నిద్ర లేచి నార్త్ డైరెక్షన్లో కూర్చోవాలి. గుర్తుంచుకోండి, నార్త్ డైరెక్షన్లో కుర్చీ వేసుకొని కూర్చోండి. ఈ సమయములో దివ్యమైనటువంటి ఆత్మలు, ఏంజిల్స్, దేవదూతలు, దివ్య ఆత్మలు అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, మనీ మంత్ర నెంబర్ 1లో దివ్య ఆత్మను మనం చేరుకునేటువంటి వీడియో ఇది. ఎప్పుడైతే మనం చేరుకుంటామో 100% మనకు పని అయిపోతుంది ఖచ్చితంగా. సో చూసుకున్నట్టయితే మనకు నేను చెప్పేటువంటి మాటలను రాసుకోవాలి. ఒక
ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాలి, రెడ్ కలర్ పెన్నుతోటి నేను చెప్పేటువంటి మాటలు రాసుకోండి. రోజు ఒక 10 నిమిషాలు నేను చెప్పిన సమయంలో చెప్పండి. 41 రోజులలో మీ జీవితం మారకుంటే ఓపెన్ ఛాలెంజ్, నిజంగా అప్పుడు నన్ను కలవండి. మీరు ఏ రేంజ్లో కలుస్తారో అప్పుడు నేను చూస్తాను. 41 రోజులు మీరు చెయ్యండి, చేసి నాకు ఫోన్ చేయండి. నేను సకల సంపదలను అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానిస్తున్నాను. ఓకే, ఎంత బాగుంది. నేను సకల సంపదలను అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానిస్తున్నాను. ఓకే, డబ్బు ఎప్పుడూ కూడా నా దగ్గరే, నాతోటే, నాకు ఒక మిత్రుడిలాగా ఉంటుంది. డబ్బు ఎప్పుడూ నాతోనే ఉంటుంది. డబ్బు నాకు చాలా మంచి మిత్రుడు. ఓకే, నాకు అవసరము తీరుస్తున్న డబ్బుకు మరీ మరీ కృతజ్ఞతలు. నా అవసరాన్ని తీరుస్తున్నటువంటి యొక్క డబ్బుకు మరీ మరీ కృతజ్ఞతలు. నేను మంచి క్రియేటర్ని. ఎస్, నేను మంచి క్రియేటర్ని. ఎస్, అవును. నేను చాలా రిచ్. ఎస్, అవును అనుకోండి. నేను చాలా గ్రేట్. ఎస్, నేను ఒక మహారాజుని లేదా నేను ఒక మహారాణిని, ఆడవారిని. ఎస్ అనుకోండి. నేను ఒక కొత్త దారిని సృష్టిస్తున్నాను. నేనే ఒక కొత్త దారిని, నాకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. ఎస్, నా లక్ష్యము డబ్బు, సంపద, ఐశ్వర్యం. నా లక్ష్యం డబ్బు, సంపద, ఐశ్వర్యం. సో ఈ వర్డ్స్ను మీరు రాసుకోండి. 1కి 2 సార్లు ఈ వీడియోలో ఉన్న వర్డ్స్ను వినండి. ఈ యొక్క మనీ మంత్ర నెంబర్ 1 వీడియోను తప్పకుండా మీరు చూసి దీనికి సంబంధించి కొంత మైండ్ మెచ్యూరిటీని తెచ్చుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడూ ఒకటే రకంగా ఆలోచిస్తే ఒక పిల్లవాడు స్కూలుకు వెళ్ళే సందర్భంలో, అరే నాన్న మెల్లగా పోరా, పడతావు 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 పడతావు, అక్కడ మూలమలుపు ఉంది జాగ్రత్త అంటే వాడు అడ్డం పడతాడు. నీకేం కాదు, నువ్వు వెళ్ళు, నీకు అసలు ఏం కాదు, వాడు పడితే పడ్డాడు, తర్వాత సంగతి. నువ్వు అయితే ఈ ధైర్యాన్ని నింపరాదు. సో 41 రోజు వరకు మీ జీవితం మారుతుంది అని నేను చెప్తున్నా. ఒకవేళ 41వ రోజు వరకు మీ జీవితం మారకుంటే నాకు అప్రోచ్ కమ్మంటున్నా. ఇన్ కేస్ అంతకు బెటర్ దెన్ నీకు యూనివర్స్ ఇస్తుంది, ఒక 2-3 రోజులు అటు ఇటు అయినా. ఇది మాత్రం 100కు 200% నిజం. నేను కనెక్ట్ అయి ఉన్నాను. నాకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సందర్భాలు ఎన్నెన్నో నాకు తారసపడుతూ ఉన్నాయి. కనుక చాలా సంతోషం. మనం మొదలుపెట్టిన ఈ మనీ సిరీస్లో భాగంగా అద్భుతమైన మనీ రెమెడీ మాకోసం తెలియజేశారు గురుగారు. ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.